హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగుండా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్. ఎవరికైనా యూజ్ అవుతుంది. అంటే ఎవరికన్నా కాదు, ప్రతి అమ్మాయికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఆ వీడియోని అయితే తీసుకొచ్చినాను. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు నాతో ఉన్న మగ్గం వర్క్ కలెక్షన్ చూపించుకుంటూ అందులోన ఏం మిస్టేక్స్ చేసుకోకుండా మనం మగ్గం వర్క్స్ వేయించుకోవాలి అనేదైతే ఈ వీడియో అనమాట. లక్షలు అంటే వేలకు వేలు మగ్గం వర్క్స్ వేయించుకుంటాం. అంటే స్టార్టింగ్లో అంటే ఎలాంటి ఏమంటారు అంటే కొన్ని కొన్ని విషయాలు ఏమీ తెలియవని అంటే లోక జ్ఞానం ఉండదు స్టార్టింగ్లో మగ్గం వర్క్. నార్మల్గా ప్రతి ఒక్కరు పెళ్ళికి వేయించుకుంటారు. ఇంకా లేదనుకో ఏదైనా ఫంక్షన్స్కి, లేదనుకోండి వ్రతాలు, పూజలు ఇలా ఉన్నాయి కదా, ఇలాంటి వాటి అన్నిటికైతే వేయించుకుంటూ ఉంటారు. కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఎవరికో ఒకరికి అంటే కొంతమందికి ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని ఏం లేదు కదా. ఎవరికో ఒక్కరికి యూజ్ అయినా నా వీడియో ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అందుకనే అయితే స్టార్ట్ చేసిన అనమాట. అంటే ఈ బ్లౌజ్లో చూసినప్పుడల్లా నాకు ఇదే ఫీలింగ్, అయ్యో కొన్ని మిస్టేక్స్ తెలియకుండా చేసేసానే, తెలిసింటే ఇన్ని వేలు వేలు పెట్టి ఇప్పుడు బ్లౌజ్లో ఏమిటికి పనికి రాకుండా అయిపోయినాయి కదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా అందుకనే నాలాగా మీరు కూడా కాకూడదు అన్నట్టు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం. మీకు హెల్ప్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు అనమాట. మగ్గం వర్క్ అనే లోపు అయితే ఇంకా మనము వెంటనే చేయించుకుంటూనే ఉంటామన్నమాట. కాకపోతే వేల పైసలు మాత్రము మగ్గం వర్క్స్ ఇప్పుడు స్టార్టింగ్ కూడా 1000 పైనే ఉంది, కానీ 1000 కింద అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ లేదు. ఇంకా నేను ఎప్పుడన్నా మగ్గం వర్క్స్ చేయించుకుందామని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అంటే 1000 అబోనే కానీ బిలో లేదు అంటారనమాట. ఇవి వేసుకునేది లేదు, చేసేది లేదు. ఒక్కసారి ఏదో ఫంక్షన్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పూజలకు కానీ దీనిలకు వేయించుకుంటామా, ఇంకా అంతే. ఒక్కసారి వేయించుకోడు, బీరువాలపై సర్దుడు, ఇంకా అంతే. మళ్ళీ దీన్ని వేసుకునే టయానికి ఇంకా అసలు బ్లౌజే పట్టకుండా ఉండడం, ఇదే పొజిషనే. నార్మల్గా ప్రతి ఒక్కరు ఎక్కువగా వేయించుకునేదంటే పెళ్ళిళ్ళలో వేయించుకునే వాళ్ళు ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇట్లుంటుంది కదా, ఫస్ట్ మిస్టేక్ నేను చెప్తున్నా అనమాట. మనం బ్లౌజ్ అంటే పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత చాలా చేంజెస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి అమ్మాయికి వస్తుంది. ఎంత ఇట్ట కట్టెపుల్లలాకున్న అమ్మాయి అయినా పెళ్లి నీళ్ళు పడ్డాయి అనుకోండి, కన్ఫర్మ్ లావ్ అయిపోతారనమాట. అందుకనే మెయిన్గా మగ్గం వర్క్ బ్లౌజులు వేయించుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈడ వీలైనంత ఎక్కువ అయితే మెజర్మెంట్స్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది కదా, కొలతలు అనమాట. ఈ మెజర్మెంట్ మాత్రం చాలా ఎక్కువగా వదిలించుకోండి. అంటే ఏమంటారు, స్పేస్ ఎక్కువగా పెట్టించుకోండి. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఆటోమేటిక్గా లావ్ అయిపోతాం కాబట్టి. ఇంకా ఒకవేళ ఇక్కడ స్టిచ్చింగ్ పడకుండా ఇక్కడ అవి ఉంటాయి కదా, అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు కుడుతారనమాట. కొంచెం హెవీగా పెట్టించుకొని ఇక్కడ హెవీగా పెట్టించేసుకొని ఇంకా వాళ్ళకి చెప్పినామనుకో వాళ్ళే కుట్టేస్తారనమాట. ఫస్ట్ ఇది మాత్రం కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మనం నార్మల్గా ఇప్పుడు బ్లౌజ్ని ఇది మగ్గం వర్క్ అనుకున్నాం అనుకోండి, ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఇలానే పెట్టేసి ఫోల్డ్ చేసి ఇంకా నార్మల్గా శారీలోనో లేకుంటే బీరువాలోనో పెట్టేసుకుంటాం కదా, అలా కాకుండా ఇట్లా ఫోల్డ్ మాత్రం ఇట్లా పెట్టుకోకూడదు అనమాట. ఫోల్డ్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. మిస్టేక్ వచ్చేసి ఇట్లా రెండు సైడ్లు ఇట్లా పెట్టేసుకొని మాత్రమే మనం ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే ఈ పూసలు అనేవి వైట్ కాకుండా కొన్ని రోజులు లైఫ్ ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇది సక్కనే రా, ఇట్లానే పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకొని మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకోవాలి.
ఇంకా థర్డ్ వన్ మిస్టేక్ వచ్చేసి ఇప్పుడు ఇట్లనే ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని శారీలోనో లేకుంటే బీర్వాలోనో పెట్టకూడదు అనమాట. దీన్ని ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా ఏదన్నా మంచి కవర్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లనే పెట్టాలి. పెడితేనే ఇవి కలర్ చేంజ్ కానీ పూసలు పోవడం కానీ అలాంటివి ఏవి జరగవు. ఇట్లా మాత్రమే. ఈ మిస్టేక్స్ మాత్రం మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చేసేదాంట్లో ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన బ్లౌజ్ అనేది కొన్ని రోజులు అయితే లైఫ్ ఉంటుంది అన్నమాట. ఇంత క్లియర్గా నీకెట్లా తెలుసక్క అని అనుకుంటారేమో. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు, దగ్గర దగ్గర 3800 అనమాట బ్లౌజ్ కాస్ట్. ఇప్పుడు చూడండి అస్సలు పూసలు అయితే ఎంత వైట్ అయినాయి అంటే, నేను పెళ్ళికే వేయించుకున్నా, ఇంకా నార్మల్గా ఎప్పుడు వేయించుకోలేదన్నమాట. ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తాయి పూసలు ఎంత కలర్ షేడ్ అయిపోయినాయి అంటే, అసలు ఏమన్నా కలర్ లాగా ఉన్నాయా చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 3800. నేను పెళ్ళికి తప్ప మళ్ళీ ఇంకా మిగతా ఎప్పుడు వేయించుకోలేదన్నమాట. ఇంకా నాకు అవసరం కూడా లేదు. ఈ వర్క్ బ్లౌజులు ఏమంటే అసలు ఎప్పుడోసారి కట్టుకుంటాం శారీస్. నేను పెళ్లి శారీస్ మళ్ళీ ఇప్పటిదాకా రిపీట్ ఒక్కసారి కూడా కట్టుకోలేదు తెలుసా. ఇంకా అంటే అప్పుడేమో కొంచెము చెప్పాను కదా, స్లిమ్ ఉంటాము, ఎవరమైనా స్లిమ్ ఉంటాము. ఇట్లాగో మెజర్మెంట్స్ ఎక్కువ పెట్టించుకోక ఇట్లా పిక్కిలిపోతాయి అన్నమాట. 3800 బ్లౌజ్ ఇట్లా ఉంటే ఎట్లా లెక్క చెప్పండి. అసలు ఎంత హెవీగా వేయించినానంటే నేను, ఇంకా అందుకనే నాకైతే విరక్తి కలిగింది. ఈ బ్లౌజులు మగ్గం వర్క్ బ్లౌజ్లే వద్దురా నాయనా అనిపిస్తుంది అనమాట. ఈ మిస్టేక్స్ చేసినామనుకోండి, ఎవరైనా సరే ఎంత వేలు పెట్టి లక్షలు పెట్టి కుట్టించినా దండగానే అవుతుంది. కానీ ఇంకా ఈ చిట్కాలు ఒక్కసారి పాటియండి, మీకు కూడా చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మగ్గం వర్క్ వేయించుకునే వాళ్ళు ఎవరైనా సరే, శ్రావణము ఇట్లా ఇంకా ఇప్పుడు ఫెస్టివల్సే కదా ఎక్కువ, అందుకనే నాకు ఈ థాట్ వచ్చి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా కానీ ఎవరైనా ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ చిట్కాలు పాటించండి తప్పకుండా. మీరు కూడా ఈ మిస్టేక్స్ చేసుకోకుండా చేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్గా అయితే బ్లౌజులు నీట్గా ఉంటాయి. నాకు తెలిసేలోపు ఆటోమేటిక్గా వైట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వేసుకుందామని వేసుకోబుద్ధి అవుతలేదు మళ్ళీ ఇంత హెవీగా. నాకు అంటే ఎక్కువ లేవు, 3 ఉన్నాయి 3 కాదు 4 ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజ్లో. అవి కూడా పెళ్ళికి మాత్రమే వేయించుకున్నా. ఇప్పుడు ఈ బ్లౌజ్ల కోసం నేను స్లిమ్ అయినాను తెలుసా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉన్నాయి ఇప్పుడు. ఇవి ఇంకా కుట్లు ఇచ్చే అవసరం లేదు, వేయించుకునే అవసరం లేదు, కరెక్ట్ సరిపోయినాయి. నా పెళ్ళి బ్లౌజ్ అనమాట ఇది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదే, సెకండ్ వన్ ఇది అనమాట. ఇది వచ్చేసి తలంబ్రాలకైతే వేయించుకున్నా. 4 ఉంటాయి నా ఈ మగ్గం వర్క్ బ్లౌజులు. మిగతావన్నీ నేను కంప్యూటర్ వర్కే వేయించుకుంటాను. ఎందుకంటే మనం ఎప్పుడోసారి కట్టుకుంటామో అలాంటి దానికి ఇంకా వేయించుకోవడం ఎందుకన్నట్టు నాకైతే వేయించుకోబుద్ది కాదు. ఇది ఇంత కాస్ట్ పెట్టి కంఫర్ట్ ఉండదు, హెయిర్ కుచ్చుకుంటూనే ఉంటుంది. అసలు మగ్గం వర్క్ వేసుకునే తోళ్ళు ఎప్పుడు దండాలు పెడతాను నేనైతే, నిజంగా చెప్తున్నా. నాకు అస్సలు నచ్చదు మగ్గం వర్క్. ఇది పెళ్ళి బ్లౌజ్, నా బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట. ముందర ఇట్లా వస్తుంది, ఇంకా హ్యాండ్స్కి ఏమో ఇట్లా వస్తుంది, బ్యాక్ ఏమో ఇట్లా వస్తుంది. ఇది సెకండ్ వన్ నాది హెవీగా. ఫస్ట్ వన్ హెవీ అంతా. దీని కాస్ట్ 28, దీని కాస్ట్ 38, దీని కాస్ట్ 28. ఇది ఎంగేజ్మెంట్కి వేయించుకున్నాను అనమాట ఈ వర్క్ బ్లౌజ్. ఇది నా ఎంగేజ్మెంట్కి. హ్యాండ్స్ ఇట్లా వస్తుంది. ఇది కొంచెం అంత హెవీగా ఏమి ఉండదు కానీ నార్మల్గా. ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 1800. అప్పుడే 2020లో మా పెళ్ళి అయ్యిందనమాట. దీని కాస్ట్ ఏమో 1800. ఇంకొకటి ఉంటుంది బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్.
చూసినారా, నేను ఆల్మోస్ట్ కవర్లోనే పెడతా. మీషో కవర్. ఇది మా చిన్నోని ఫంక్షన్కి అయితే ఇది వేయించిన అనమాట. ఇది వచ్చేసి 1200. ఇంకా అంతే. మళ్ళీ ఇంకా నాకేం చెబుద్ది కూడా కాలేదు. ఇది నా ఫ్రెండు తను సొంతంగా నేర్చుకున్నది. నేను వేస్తా అంటే ఓకేలే అన్నట్టు వేయించిన అనమాట. తను వేసిందనమాట. ఇది 1200. ఇంకా అంతే. 4 నేను అవి మగ్గం వర్క్ బ్లౌజ్లో. ఇంకా నేను ఎక్కువ కంప్యూటర్ అంటేనే ఇష్టపడతా. ఇది ఎట్లా చేసినా ఏం ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇది వచ్చేసి నాకు 1200 ఏమో పడ్డది. అంటే ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అయితే 600 అన్నారు. ఇంకా నేను ఫుల్ హ్యాండ్స్ వేయించిన. ఇది 1200. ఇది అంటే పెళ్ళిలో పెళ్ళి కూతురుని అట్లా చేస్తారు కదా, ఇది అక్క వేయించింది అనమాట. ఇది వచ్చేసి 1600 ఇట్లా వస్తుంది హ్యాండ్ వచ్చేసి. ఇది ఎట్లా ఏం చేసినా ఏం కాదనమాట, ప్రాబ్లం ఉండదు. ఇట్లా చిన్నగా పువ్వు వస్తుంది, వెనకాయ వీగా వస్తుంది, ఇక్కడ హ్యాండ్కి ఇట్లనే వస్తుంది, ముందు చిన్నగా గిది వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది కంప్యూటర్ వర్క్. మ్యాక్సిమం నేను అన్ని కంప్యూటర్ వర్క్సే. ఇంకా ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? నార్మల్గా గిజ్ చేయగలరా? ఇట్లా హ్యాండ్కి చిన్నగా ఇక్కడ అంతే సింపుల్గా వేయించిన దీన్ని. ఇది వచ్చేసి 300. ఇది వచ్చేసి 1800. అప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో వేయించిన అనమాట, అందుకే ఇంత కాస్ట్ పెట్టిన. ఇప్పుడైతే నేను అస్సలు పెట్టాను, నార్మల్గా సింపుల్గా పెట్టించుకుంటేనే నాకు అయినా బ్లౌజులు ఇప్పుడు రేట్లు పిచ్చ రేట్లు అయినాయి. ఇది వచ్చేసి కాసులతో అయితే పెట్టించిన అనమాట. ఇది వచ్చేసి 1200. ఇది రీసెంట్గా కుట్టించిన అనమాట. బారసాలకు అన్నట్టు, మా పిల్లల బారసాలకు అన్నట్టు ఇట్లా ఇవి ఇష్టం నాకు, అందుకే ఇట్లా పెట్టించి ఇంకా సింపుల్గా. ఇది 1200 ఈ బీడ్స్తో సహా, అన్నిటికి సహా. ఇంకా ఇవే అనమాట, అంతే. 1 2 3 4 5 6 కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లో, 4 మగ్గం వర్క్ బ్లౌజ్లో. ఎవరైనా సరే అదే వర్క్ కంప్యూటర్ కానీ నార్మల్గా మగ్గం వర్క్ కానీ వేయించుకోవాలనుకుంటే ఇలాంటి మిస్టేక్స్ లేనట్ట వేలకు వేలు తగలబెట్టకుండా సింపుల్గా, ఒకవేళ వేయించుకున్నా అందరిలో గ్రాండ్గా కనిపించాలి, మనమే హైలైట్ కావాలి అని ఒక్కసారి వేసుకొని బీరువాళ్ళనే మురిపియకుండా, ఎవరిని అట్టు కాదు కానీ ఏం చేస్తాం చెప్పండి, మళ్ళీ తర్వాతకు కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండవు, నెత్తి నొప్పి ఉంటుంది. నాకైతే ఈ మగ్గం వర్క్ కన్నా మంచిగా ఏదో డిజైన్ పెట్టి నార్మల్గా కుట్టించుకుంటే అవే ఎట్లానన్నా చెయ్యి. ఇవి వేసుకున్నాం అనుకోండి అసలు ఇక్కడ ఏరు గుంజులాడుతుంటుంది. నాకైతే ఈ వర్క్ బ్లౌజ్లు అంటేనే చిరాకు వస్తుంది, ప్రామిస్గా చెప్తున్నా. అందుకే నేనైతే అస్సలు పెట్టను వీటికి డబ్బులు అయితే. ఇంకా ఒకవేళ ఎవరైనా మగ్గం వర్క్ బ్లౌజ్లు ఇంట్రెస్ట్ ఉండి వేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ మిస్టేక్స్ లేనట్టు చూసుకోండి. తప్పకుండా అయితే ఇంకా ఎన్ని ఏండ్లైనా సరే మీకు మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉందా. టాటా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అయితే పిన్ చేయండి, నాకు తెలిసిన కాడికి తప్పకుండా అయితే షేర్ చేస్తాం. ఉంటాను, బాయ్.